హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి 2017లో జరిగిన టీఆర్టీ సంబంధించి పిఐ క్వశ్చన్స్ అయితే చూద్దాము. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల క్వశ్చన్స్. దేశం అంతటికి జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయుటకు అవసరముగు చట్టాలను తయారు చేయు బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. అంటే దేశమంతటికి కూడా ఏకరీతి విద్యా విధానాన్ని అమలు చేయడకు జాతీయ విద్యా విధానం 1986 ఎవరికి బాధ్యతలు అప్పగించింది అని అడిగారు. ఆర్ఈఐ, సిఏబి అంటే కేబ్, ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఆర్టీ అవుతుంది. అదే మనకి త్రూఅవుట్ ఇండియా అనకుండా దేశమంతా అనకుండా ఇన్కేస్ మనకి స్టేట్లో అయితే ఎస్సీఆర్టీ ఉంటుంది. ఇది దేశమంతా అన్నారు కాబట్టి ఎస్సీఆర్టీ తీసుకోదన్నమాట. ఓకేనా. ఆర్ఈఐ కూడా అంతే, రీజనల్ అనమాట, దేశం అంతటికి కాదు, రీజనల్కి సంబంధించి. సిఏబిఈ కూడా దీనికి సంబంధించింది కాదన్నమాట. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఆర్టీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 మాసాలకు పైబడి బడికి వెళ్ళుట మానివేసిన 10 సంవత్సరాలకు పైబడితే 10 సంవత్సరాలకు పైబడిన బాలికలకు ఈ రకమైన పాఠశాలలు ఉద్దేశించబడినవి. ఓకేనా. 3 మాసాలకు పైబడి బడికి వెళ్ళుట మానవేసిన అంటే 3 monthsగా స్కూల్కి వెళ్లకుండా ఉన్న 10 సంవత్సరాలకు పైబడిన పిల్లలకి ఉద్దేశించబడిన అంటే ఓన్లీ ఆడపిల్లలకి, బాలికలకు మాత్రమే ఉద్దేశించబడిన పాఠశాలలు ఏవి అని అడిగారు. నవోదయ విద్యాలయాలు, బాలికల ఓపెన్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, కేంద్ర బాలికల విద్యాలయాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అవుతుందన్నమాట. ఓకేనా. 10 సంవత్సరాల పైబడిన బాలికలకు 3 monthsకి అంటే 3 మాసాలుగా స్కూల్కి వెళ్లకుండా ఉండి 10 సంవత్సరాలు వయసు పైబడితే మాత్రం వారికి ప్రత్యేక పాఠశాలలు లైక్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు లాంటివి ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. అలాంటి వారి కోసమే ఈ పాఠశాలలు అనేవి, ఈ విద్యాలయాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నవోదయ విద్యాలయాలు వచ్చేసి ఇది వేరండి. ఇది మనకి ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు. బాలికల ఓపెన్ స్కూల్ అనేది అసలు లేనే లేదు. బాలికల కోసం ప్రత్యేకంగా ఓపెన్ స్కూల్ లేదు. ఓపెన్ స్కూల్ అనేది ఉంటే అందరికీ ఉంటుంది, కానీ బాలికలకి బాలురుగా అనేది లేనైతే లేదు. కేంద్ర బాలికల విద్యాలయాలు కూడా లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకి ఆర్ఎంఎస్ఏ ఇచ్చే శిక్షణ కాలం ఎంత అని అడిగారు. 7 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 5 days అవుతుంది ప్రధానోపాధ్యాయులకు. అదే మనకి ఉపాధ్యాయులకు అయితే 7 రోజులు అని తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రధానోపాధ్యాయులు అని అడిగారు కాబట్టి 5 రోజులు శిక్షణాకాలం. ఆర్ఎంఎస్ ఇచ్చే శిక్షణాకాలం ఎంత అంటే 5 days అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వైకల్యం గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వల్ల తరచుగా వచ్చే ఫలితం ఏంటి అని అడిగారు. ఓకేనా. సమర్థవంతమైన బోధనాభ్యసన అంటే కాదు. ప్రధాన ప్రవాహంలో అటు పిల్లలను చేర్చడం అంటే కాదు. ప్రధాన ప్రవాహం నుండి అటు పిల్లలను వెలివేయడం, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వైకల్యం గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వల్ల వారు ఆత్మన్యూన్యత భావనకు గురవుతారన్నమాట. ఓకేనా. అలా చేయకుండా వారిని ప్రత్యేక పాఠశాలలో చేర్చకుండా మామూలు పాఠశాలల్లోనే సమ్మిళితంగానే చేర్చి, అంటే నార్మల్ పిల్లలతో పాటు వైకల్యం ఉన్న పిల్లల్ని కూడా చేర్చితేనే వారు మంచిగా చదవగలరు. లేదంటే నేను ఈ సమాజం నన్ను దూరం పెడుతుంది, నేను వైకల్యం గలవాడినా అని పిల్లవాడు ఆత్మన్యూన్యత భావానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బోధనలో మమేకం కాకపోవడం, ఇది కూడా రాంగ్ అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రధాన ప్రవాహం నుండి అట్టి పిల్లలను వెలివేయడం. దీని ద్వారా 1993లో ఎన్సిటిఈ వ్యవస్థాపితమైనది. ఎంహెచ్ఆర్డి, యూజీసీ, పార్లమెంటు చట్టం ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా. ఎన్సిటిఈ వ్యవస్థాపితమైనది దేని ద్వారా అంటే పార్లమెంటు చట్టం ద్వారా. నెక్స్ట్ యుఎన్ఈపిని విస్తరించండి. అబ్రివేషన్ అడిగారు యుఎన్ఈపికి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆప్షన్ బి వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ ప్లాన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్నమాట, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అనమాట. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఓకేనా. 1980, 1972, 1976, 1975. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది.
ఓకేనా. నెక్స్ట్, పర్యావరణ రక్షణకై హరిత ఇంధనంను అందించుటకు ఉద్దేశించిన 1992 పృథ్వీ శిఖరాగ్ర సమావేశాన్ని ఇచ్చట ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్, రియో డి జెనరియో, లండన్, జెనీవా. రైట్ ఆన్సర్ వచ్చేసి రియో డి జెనరియో అవుతుంది. రియో డి జెనరియోలో జరిగిందన్నమాట ఆ సమావేశం. ఆర్ఎంఎస్ఏ ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించినది. ఆర్ఎంఎస్ఏ వచ్చేసి మనకి 14 నుంచి 17 సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిందన్నమాట. ఓకేనా. ఈ విద్యా నమూనాలో కొద్దిపాటి వైకల్యం గల పిల్లలను తరగతి గదిలో వైకల్యం లేని సమవయస్కులతో కలిపి బోధిస్తారు. అంటే అది వచ్చేసి మనకి ప్రత్యేక పాఠశాల నమూనా, సమైక్య నమూనా, అందరికీ విద్యా నమూనా, సమ్మిళిత విద్యా నమూనా. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సమైక్య నమూనా అవుతుంది, సమ్మిళిత విద్యా నమూనా కూడా అవుతుంది. మనకు అప్పుడు 2017 TRTలో ఏమిచ్చారంటే ఆప్షన్ బి మరియు డి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి. ఓకేనా, 10th క్వశ్చన్కి అన్నమాట. విద్యకి అర్థశాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఎవరని అడిగారు. ఆడమ్ స్మిత్, మార్షల్, కార్ల్ మార్క్స్, కిన్స్. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి ఆడమ్ స్మిత్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణత, దైవత్వం ప్రత్యక్షం అవ్వడమే విద్య అని నిర్వచించిన వారు. విద్య అంటే విద్య నిర్వచనాల నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందని నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. ఇదిగోండి చూడండి, ఇది విద్య నిర్వచనం నుంచి వచ్చిందే కదా. దైవత్వం అంటే మనకి ఎవరు గుర్తు రావాలి అంటే మీకు కోడ్స్తో కూడా నేను చెప్పడం జరిగింది నిర్వచనాల గురించి. ఓకేనా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో చూడండి. వివేకానంద, దైవత్వం అంటే మనకి వివేకానంద గుర్తు రావాలని చెప్పాను. విద్యా భావనకు సంబంధించిన శిక్ష అను పదం సంస్కృత మూలముగు శాస్ నుంచి గ్రహించబడింది. శాస్ అనగా అర్థం ఏంటని అడిగారు. బోధించుట, నేర్పుట, నియంత్రించుట. బోధించుట, నేర్పుట, నియంత్రించుట. ఓకేనా, మనకి శాస్ అనగా ఏంటి అంటే సంస్కృత మూల పదం ఇది శాస్ అనేది. ఓకేనా, దీన్నే శాస్ లేదా శిక్ష అని కూడా అంటాం. శాస్ అంటే ఏంటంటే బోధించడం, పిల్లలకి నేర్పించడం, క్రమశిక్షణలో పెట్టడం, వారిని నియంత్రించడం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ జతలను పరిశీలించండి, సరైన జతను గుర్తించండి. కల్కత్తా యూనివర్సిటీ కమిషన్, దీన్ని మనం శాడ్లర్ కమిషన్ అని కూడా అంటాము. ఓకేనా, హార్టాగ్ కమిటీ 1929, కలకత్తా యూనివర్సిటీ కమిషన్ లేదా శాడ్లర్ కమిషన్ వచ్చేసి 1917, హంటర్ కమిషన్ వచ్చేసి 1882, మెకాలే మినిట్స్ వచ్చేసి 1885. మనకి ఏమిచ్చారంటే కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1917 అనేది కరెక్టే, హార్టాగ్ కమిటీ 1929 అనేది కూడా కరెక్టే, హంటర్ కమిషన్ 1882 కూడా కరెక్టే. మెకాలే మినిట్స్ వచ్చేసి మనకి 1835 అన్నమాట. ఈ మెకాలే మినిట్స్ ఏంటి అంటే చార్టర్ 1813లో చార్టర్ చట్టం భారతదేశ విద్య కోసం ₹1,00,000 కేటాయించింది. ఆ ₹1,00,000 దేనికి కోసం కేటాయించాలి, ఆంగ్ల విద్యక లేదంటే భారతీయ విద్యక అనేది ఒక వివాదం చెలరేగింది. వాటినే ప్రాక్ పశ్చిమ వివాదం అని కూడా అంటారు. ఓకేనా, దాని ద్వారా ఏర్పడిన ఒక కమిటీనే ఇది మెకాలే మినిట్స్ అనమాట. ఇది 1835లో ఏర్పడడం జరిగింది. సో ఏబిసి అనేవి 3 కరెక్ట్, ఆప్షన్ డి అనేది రాంగ్. ఓకేనా, ఇంకో డీలో ఉంది చూడండి ఏబిసి అనే ఆప్షన్. 1979 నుంచి 80లో ఈ ప్రధాన లక్ష్యంతో అనియత విద్యా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1979 to 80 ఏ ప్రధాన లక్ష్యంతో అనియత విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే 35 నుంచి 55 సంవత్సరాల వయసు గల వయోజనులు విద్యా అవకాశాలను కల్పించుట గూర్చి ఈ అనియత విద్య అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, 35 పైబడిన వయసు వారు, 55 లోపు వయసు వారి కోసం ఈ విద్యా అవకాశం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కాలంలో ఇది 6 నుంచి 14 సంవత్సరాల వయసు చదువుకొని 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగి చదువుకొని వారి కోసం కూడా ఉపయోగపడింది. కానీ మెయిన్ మోటో వచ్చేసి మనకి 35 నుంచి 55 సంవత్సరాల వయసు గల వయోజనులకు విద్యా అవకాశాలు కల్పించడం గురించి అన్నమాట. ఓకేనా, క్లియర్ అంటే ఇంకా ఇది పర్యావరణ విద్య లక్ష్యం కాదు. పర్యావరణం గురించిన అవగాహన ఇది విద్య లక్ష్యమే అవుతుంది. పర్యావరణ విద్య లక్షణం సంపూర్ణ మూర్తిమత్వం అనేది పర్యావరణ విద్య యొక్క లక్ష్యం కాదు.
పర్యావరణం గురించి అనుకూల వైఖరుల అభివృద్ధి, ఇది పర్యావరణ లక్ష్యమే అవుతుంది. సమస్యల పరిష్కారం, విలువల వివరణ, ఇది కూడా మనకి పర్యావరణ విద్య లక్ష్యమే అవుతుంది. సంపూర్ణ మూర్తిమత్వ వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది పర్యావరణ విద్యకు సంబంధం లేని లక్ష్యం అన్నమాట. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహమ్మదీయులు ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాసం ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు: తాలీం, బిస్మిల్లా, మక్తబ్, తార్పో తద్రిస్. రైట్ ఆన్సర్ వచ్చేసి బిస్మిల్లా అన్నమాట. బిస్మిల్లా అనే ఉత్సవంతో విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తారు. అదే మనకి వేద విద్యలో ఒకటి ఉంది, బౌద్ధ విద్యలో ఒకటి ఉంది, జైన విద్యలో ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మన వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఛానల్లో విద్యా విధానాలు అన్నిటి గురించి, వేద విద్య, బౌద్ధ విద్య, హిందూ విద్యా విధానం, దీన్నే వేద విద్యా విధానం అంటాం కదా, ముస్లిం విద్యా విధానం, వీటన్నిటి గురించి ఉన్నాయి. ఇంకా 3 క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి ఒకటి వెర్మి కంపోస్ట్ గురించి అడగడం జరిగింది. వానపాము, వర్మి కంపోస్ట్కి యూజ్ అయ్యే యానిమల్ ఏంటి అని అడగడం జరిగింది. అది వచ్చేసి మనకి వానపాము అవుతుంది కదా. నెక్స్ట్ ఒక 2 క్వశ్చన్స్ మిస్ అయినాయి. ఓకేనా, ఇది మనకి టీఆర్టీ 2017 పేపర్ అన్నమాట. ఓకేనా.